అందరికీ నమస్కారం. 112 వీడి నోట్లో మీ అరటి పండు. సో ఇలాగ తమ్మునేలు ఎందుకు పెట్టానో కొంచెం చెప్తాను. బట్ అన్వేష్ అన్న, నీ ఫాలోవర్స్ నీ నుంచి నువ్వు పోకిరిలో మహేష్ బాబులా ఉండాలని కోరుకుంటున్నారు, కానీ ఆగడి సినిమాలో ఆశీష్ విద్యార్థిలా ఉండాలని కోరుకోవట్లేదు. నువ్వు ఇలాగ బెట్టింగ్ యాప్ స్కామర్స్ గురించి ప్రమోట్ చేసిన స్కామర్స్ గురించి వీడియోస్ చేసే బదులు నువ్వు ఒక పని చేయొచ్చు. మన హర్షసాయి, బన్నీ సన్నీ యాదవ్, ఈ ఇమ్రాన్ వీళ్ళు వెళ్ళి దుబాయ్లో దాగున్నారు కాబట్టి, నీకు ఆ డీటెయిల్స్ అన్నీ తెలుసు కాబట్టిగా నువ్వు వెంటనే దుబాయ్ వెళ్ళు. వాళ్ళ ముగ్గురిని తీసుకొని ఇండియాకి వచ్చి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ద్వారా సంపాదించిన డబ్బులన్నీ నువ్వు మళ్ళీ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్కి ఇప్పించాలి. అలాగే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించిన వాళ్ళందరి దగ్గర నుంచి నువ్వు డబ్బులు రిటర్న్ తెప్పించి ఈ బెట్టింగ్ యాప్స్లో ఆడి ఓడిపోయిన వాళ్ళందరికీ ఇప్పించాలి. అది నీ నుంచి మీ ఫాలోవర్స్ కోరుకుంటుంది. అంతేగాని వారానికి 2-3 వీడియోలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ గురించి చేసి నువ్వు డబ్బులు సంపాదించడం కాదు నీ ఫాలోవర్స్ కోరుకునేది. పోకిరిలో మహేష్ బాబులో ఉండాలి, అది వాళ్ళు కోరుకునేది. అన్వేష్ అన్న, ఇప్పుడు చాలామంది నిన్ను బావ అని పిలుస్తున్నారని బయట టాకు. నువ్వు ఎప్పుడైతే మీ చెల్లెలకు సపోర్ట్ ఇచ్చావో అన్వేష్ అన్న బదులు అన్వేష్ బావ అని పిలుస్తున్నారంట కదా నిన్ను. సో అన్వేష్ అన్న, నువ్వు అది ఆశీష్ విద్యార్థిలా ఉండొద్దు. ఆగటి సినిమాలో ఆశీష్ విద్యార్థిలాగా, ఓకేనా? పోకిరి సినిమాలో మహేష్ బాబులా ఉండాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా సంపాదించిన డబ్బులంతా రికవర్ చేయించి ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్కి ఇప్పించవలసిందిగా మీ ఫాలోవర్స్ తరపున నేను నిన్ను కోరుకుంటున్నాను, ఓకేనా? నువ్వు ఈ రచ్చ చేయడం వల్ల, రోజుకో వీడియో పెట్టడం వల్ల ఏం వరగట్లేదు. ఒక్కడు కూడా జైలుకి వెళ్ళట్లేదు. మళ్ళీ అన్వేష్ గారు ఏం చేస్తున్నాడంటే రంగోలి రమణ, చెకోడి చెన్నకేశవ్ ఇలాంటి ఫేక్ ఐడీలు ఇన్స్టాగ్రామ్లో క్రియేట్ చేసి జనాలను బెదిరిస్తున్నాడు. నా గురించి తప్పుగా మాట్లాడావనుకో బోల్డ్ మందిని జైలుకి పంపించాను, నిన్ను కూడా జైలుకి పంపిస్తాను. నీ వల్ల ఒక్కడు కూడా జైలుకి వెళ్ళలేదు. నువ్వు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద ఏదో వీడియోలు చేస్తున్నావు కదా, నీ వల్ల ఒక్కడు జైలుకి వెళ్ళలేదు. అందరికీ నోటీసులు ఇచ్చారు. ఈ రచ్చంతా జరగకముందు లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేశారు సజ్జనార్ వల్ల. నీ వల్ల అయితే ఒక ఉపయోగం కూడా లేదు, ఓకేనా? ఆ యువ సామ్రాట్ చేసిందంతా కాలు అరిగిపోయేలా తిరిగాడు అందరి దగ్గరికి. అతను కష్టపడిందంతా నీ అకౌంట్లో వేసేసుకుంటున్నావు. రోజుకో వీడియో చేస్తావు, లేకపోతే వారానికి 2-3 వీడియోలు చేస్తున్నావు. సో మనడు ఎందుకు ఈ వీడియోలు చేస్తున్నాడు అనేది క్లియర్గా వేరే దగ్గర చెప్పాడు. వీడికి 80 లక్షలు కావాలి, ఎందుకంటే ఎవరెస్ట్ ఎక్కాలన్నమాట. ఎవరెస్ట్ ఎక్కి ఆ వీడియో చేసి ఇంకొక 1-2 కోట్లు సంపాదించాలి. తప్పులేదు. ట్రావెల్ వ్లాగ్స్ చేశాడు అనుకోండి, అది తప్పులేదు. అంతేగాని ఇలా పనికిమాలిన వీడియోస్ చేస్తున్నాడు. ఏదో ఒక వీడియో చేసి అందరి గురించి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వాళ్ళందరూ ని అరెస్ట్ చేయాలి అని ఏదో ఒక వీడియో చేస్తే చాలు. వారానికి 2-3 వీడియోలు, బూతు వీడియోలు, వండుకున్నోడికి ఒకటే కూర, అడుక్కున్నోడికి 60 కూరలు, అడుక్కునే అన్న వీడు, మన అన్న, అడుక్కునే అన్న. ఇప్పుడు 112 వీడి నోట్లో మీ అరటిపండు అని ఎందుకు అన్నానంటే, వీడు ఒక్కొక్క వీడియో ఏ ఖర్చు లేకుండా చేయడం వల్ల ఒక 2 మిలియన్ వ్యూస్ వచ్చాయనుకోండి, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము వీడికి ఇంచుమించు 10 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఏది మీ వల్ల. మీరు ఖాళీగా ఉండి మీరు వాడి వీడియోలు చూస్తున్నారు, ఏది ఆల్మోస్ట్ ఫుల్గా చూస్తున్నారు. వాడు 10 నిమిషాలు పెట్టినా 20 నిమిషాలు పెట్టినా ఫుల్గా చూస్తున్నారు. సో మీ వల్ల వాడికి డబ్బులు వస్తున్నాయి. వాడికి డబ్బులు రావడం వల్ల నేను ఏడవట్లేదు, కానీ నేను ఎందుకు చెప్తానంటే మీ టైంని వాడు వృధా చేస్తున్నాడు, ఓకేనా? మళ్ళీ మీ గురించే మీరు చెడుగా చెప్తాడు. ఇండియా డెవలప్ అవ్వట్లేదు, ఇండియాలో యూత్ సరిగ్గా ఏం చెయ్యట్లేదు, చెడిపోతున్నారు. ఇక్కడ చైనాలో యూత్ ఏమొచ్చి కరాటేలు ఇవి నేర్చుకుంటుంటే మన యూత్ ఏమొచ్చి చిల్లర పనులు చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉంటున్నారు, యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు టైం వేస్ట్ చేసుకొని. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? వీడి వల్లే. మళ్ళీ వీడి చెత్త వీడియోలు చేయడం, వేరే వాడి కామెంట్లు, అన్నయ్య నిన్నటి నుంచి నీ వీడియో కోసమే వెయిట్ చేస్తున్నాను, లేకపోతే అన్నయ్య ఫస్ట్ కమెంట్, అన్నయ్య సూపర్గా చెప్పావు అన్నయ్య, వేరే వాడి గురించి చేయన్నయ్య, క్రాంతి గురించి చేయన్నయ్య, వీఆర్ రాజా గురించి చేయన్నయ్య, వీళ్ళని మర్చిపోయావన్నయ్య, వాళ్ళని మర్చిపోయి ఏంద్రీ ఎదవసోదంతా. ఆడు చెప్పేది ఎదవసోదంటే మళ్ళీ మీ కమెంట్లు ఎదవసోది. ఆడి వీడియో కోసం వెయిట్ చేయడం ఏంటరా? వాడు ఏమైనా ట్రావెల్ బ్లాగ్ చేసి ఇంట్రెస్టింగ్గా ఉంటే వాడి వీడియో చూసినా తప్పలేదు. అలాంటి వీడియోకి 2 మిలియన్ 3 మిలియన్ వ్యూస్ వచ్చినా పర్లేదు, తప్పలేదు. దానివల్ల వాడికి డబ్బులు వచ్చినా తప్పలేదు. అంతేగాని ఈ చెత్త వీడియోలు చూసి మీ టైంని వృధా చేసుకోవద్దు. 10 నిమిషాలు 20 నిమిషాలు వేరే దాని మీద వేరే వీడియోలు చూడండి. కావాలంటే మీ నాలెడ్జ్ పెంచే వీడియోలు చూడండి, యూస్ఫుల్ వీడియోలు చూడండి. అంతేగాని వీడు చెత్త వీడియోలను చేస్తున్నాడు కదా. గత 3-4 వారాల నుంచి ఇదే తంతు. ఎవడో ఒకటి మీద వీడియోలు చేయడం, పనికిమాలిన వీడియోలు. వీడు పనికిమాలిన వీడియోలు చేయడం వీడు. సో మీ వల్ల వీడు డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ మిమ్మల్ని తిడుతున్నాడు. అలాంటి వాడిని మీరు ఫాలో చేయడం, అలాంటి వాడిని మీరు హీరో అనడం. సజ్జనార్ గారి దగ్గర ఏడ్ చేయడంటే వీడు, సార్ మా నాన్న కూడా డబ్బులు పోగొట్టుకున్నాడు సార్ బెట్టింగ్ యాప్స్ చేసి. ఎవరే మీ నాన్ననే నువ్వేమి ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయావు బెట్టింగ్ యాప్స్ ఆడొద్దని. ఇంకా ఊళ్ళో జనాలను ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో నువ్వు నువ్వు అనుకుంటే సరిపోదు ఇన్ఫ్లుయెన్సర్ అని. నువ్వు అసలు ఇన్ఫ్లుయెన్సరే కాదు, నువ్వు జస్ట్ ట్రావెల్ బ్లాగర్ అంతే, ఓకేనా? ఏదో ట్రావెల్ వీడియోస్ చేసావు, హిట్ అయ్యాయి,
ఇప్పుడు ఏంటి నువ్వు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటున్నావు. దయచేసి నా మొహం చూసి నా చిట్టి చెల్లెల్ని క్షమించేయండి అంట, పచ్చడి ఫేస్ వేసుకొని. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నేను ఇలాగ 10 నిమిషాలు 20 నిమిషాలు దీన్ని నేను అంత సాగదీయలేను. దయచేసి నేను చెప్పేది ఏంటంటే యూస్ఫుల్ వీడియోస్ చూడండి. ఇలాంటి చెత్త వీడియోస్ అయితే చూడడం ఆపేయండి దయచేసి. ఎంకరేజ్ చేయొద్దు అసలు అలాంటి వీడియోస్. వాడు ట్రావెల్ బ్లాగ్స్ చేశాడు అనుకోండి, అవి చూడండి పర్లేదు, ఎందుకంటే కొత్త ప్రదేశాలు చూపిస్తున్నారు కాబట్టి. అంతేగాని వెంకటేశ్వర స్వామి స్కామ్ యాప్స్, వెంకటేశ్వర స్వామి యాప్స్ స్కామ్, ఆ స్కామ్, శివజ్యోతి స్కామ్ ఏమొస్తుంది అసలు? అక్కడ పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, ఒకరిని జైలుకి పంపించలేదు ఇప్పటి వరకు. ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. టాలీవుడ్ డ్రగ్స్ అని అప్పుడు ఏదో కేసు గుర్తుంది కదా, అందరినీ పిలిపించారు పోలీస్ స్టేషన్లకి, నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో ఎవరికి తెలియదు. ఎన్ని మందిని అరెస్ట్ చేశారో ఎవరికి తెలియదు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళకి కూడా సేమ్ థింగ్. ఎప్పుడో నోటీసులు ఇచ్చారు, క్వశ్చన్లు పిలిచారు, అంతే అయిపోయింది. వేరే న్యూస్లు వస్తాయి. ఇప్పుడు అలేకే చిట్టి పికిల్స్ హైలైట్ అయ్యింది సోషల్ మీడియాలో. ఇంకా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మర్చిపోయారు అందరూ. ఇంకా చూద్దాం ఎవరైనా అరెస్ట్ చేస్తారేమో పోలీసులు. సో అప్పటిదాకా మన ఆగడలో ఆశీష్ విద్యార్థిలాగా ఈ నాన్ వేషనగాడు తయారయ్యాడు. 60 కంట్రీలో అడుక్కు తిన్నాను అని చెప్పుకునేవాడు. మన గురించి చాలామంది ఇప్పుడు బాగా బయటకు వచ్చి కామెంట్లు చేస్తున్నారు. ముందు నేను యూట్యూబ్లో వీడియో పెట్టాలంటే ఆలోచించేవాడిని, ఎందుకంటే వీడు ఫాలోవర్స్ తెగ డిస్లైక్లు చేసేసేవారు, తెగ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవారు. బట్ ఎప్పుడైతే ఈ అలేకే చిట్టి పికిల్స్ వాళ్ళకి సపోర్ట్ చేశాడో అప్పటి నుంచి వీడు బాగా నెగిటివ్ అయిపోయాడు. ముందుట్లాగా ఎవరు నాకైతే నా వీడియోస్కి నెగిటివ్ కామెంట్స్ పెట్టట్లేదు, అలాగే డిస్లైక్స్ కూడా చెయ్యట్లేదు. వీడి మీద ఇప్పుడు బాగా నెగిటివ్ ఫీలింగ్ అయితే నడుస్తుంది. సో అది వీడు గమనించాలి. సో అన్వేషణ చెప్పేది ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే, నువ్వు ఇలా చెత్త వీడియోస్ చేయడం ఆపేసి మంచి వీడియోస్ చేయి. ట్రావెల్ బ్లాగ్స్, నువ్వు ప్రపంచ యాత్రికుడు. నువ్వు TV9 అన్వేషణ నుంచి దొంగతనం చేసి ఆ పేరు నువ్వు తగిలించుకున్నావు. అది కూడా నువ్వే చెప్పావు, నా అన్వేషణ అని. TV9 అన్వేషణ ప్రోగ్రామ్ నుంచి నా అన్వేషణ అనేది వచ్చింది, తప్పలేదు. సో నువ్వు మంచి ట్రావెల్ బ్లాగ్స్ చేసి మమ్మల్ని అందరినీ ఆలోచించాలి, కొత్త ప్రదేశాలు చూపించాలి. అంతేగాని పిచ్చి వీడియోస్ చేసి పిచ్చి బుద్ధులు మాట్లాడావనుకో పుచ్చు పగిలిపోద్ది అనమాట. ఎవడో ఒకడిని చెక్కేస్తాడు. సో జాగ్రత్తగా ఉండాలి అన్వేషణ. నేను నుంచి మంచి వీడియోలు ముందు రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.